ఈ క్షేత్రంలో శివయ్య ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ప్రాచీన శివాలయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో గోస్తని నది ఒడ్డున ఉంది. రావణ సంహారం తర్వాత సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు, సీతాదేవి గోస్తని నది ఒడ్డున అక్కడ ఇసుక, మట్టి, నత్తగొల్లలతో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి నత్తారామేశ్వరం అనే పేరు వచ్చింది. స్వామివారు సదా నీటిలోనే ఉండటం వల్ల నిత్య జలాభిషేకం జరుగుతుంది. వైశాఖ మాసంలో నీరు తగ్గినప్పుడు ప్రత్యేక దర్శనం మరియు రథోత్సవం జరుగుతాయి. పరశురాముడు 9000 ఏళ్లు తపస్సు చేసి శివుడి నుండి ఆయుధాలు పొందాడని, క్రౌంచ పర్వతం నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణ గాథ. ఆ శివలింగాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ క్షేత్రంలో 7 కోట్ల మంది మునులు, దేవతలు ఇక్కడ శివుణ్ణి పూజించారని ప్రతీతి. అనుకోకుండా అయినా అదృష్టవశాత్తు ఈ వైశాఖ మాసంలో నేను ఇక్కడికి రావటం, ఆ శివయ్యను దర్శనం చేసుకోవటం నాకు చాలా ఆనందంగా అనిపించింది.